నారాయణ ఈ పేరు ఒక బ్రాండ్. విద్యారంగంలో ఓ పెను సంచలనం. విద్యారంగంలో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు ఆయన. నెల్లూరు నుంచి మొదలైన ఆయన విద్యాలయాల ప్రస్థానం ఆసియాలోనే పేరు పొందింది. ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలన్న పట్టుదలతో ఓ చిన్న అద్దె గదిలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పాఠశాలలు, కాలేజీలు, ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు ప్రారంభించారు. ఈ ప్రస్థానంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అధిగమించారాయన. ఎదురైన కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో కూడా తన మార్క్ చూపించారు. ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. పొంగూరు నారాయణ 1956 జూన్ 15న నెల్లూరులోని హర్నాథపురంలో సుబ్బరామయ్య గారి కుటుంబంలో జన్మించారు. నారాయణ తండ్రి ఓ ప్రైవేట్ బస్ కండక్టర్. దీంతో ఆయన బాల్యమంతా పేదరికంలో గడిచింది. చదువులో ఎప్పుడూ వెనకబడలేదు ఆయన. చదివిన ప్రతి క్లాస్లో ఫస్ట్ వచ్చేవారు. ఉత్తమ స్టూడెంట్గా టీచర్ల దగ్గర ప్రశంసలు పొందారు. కాలేజీలో చదివేటప్పుడు ట్యూషన్లు కూడా చెప్పేవారు ఆయన. చిన్నపిల్లలే కాదు, తన తోటి విద్యార్థులకు కూడా నారాయణ గారు ట్యూషన్లు చెప్పేవారు. ఆగస్టు 1977లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ కూడా సాధించారు ఆయన. తర్వాత PhD పూర్తి చేశారు. ఆ తర్వాత నారాయణ గారు నెల్లూరులోని VR కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు. అప్పుడు ఆయన గంట పాటు పాఠం చెప్తే ₹6 జీతంగా ఇచ్చేవారట. 3 నెలలు పనిచేస్తే ₹120 జీతం వచ్చింది. తాను ఉన్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగారు నారాయణ. కొత్తగా ఏదైనా చేయాలని అనుకునేవారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారాయన. 1979లో ఒక చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ మొదలైంది. నెల్లూరు హర్నాథపురంలో ఏర్పాటైన ఈ ట్యూషన్ సెంటర్ కేవలం 5 విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోయింది. నారాయణ తన కోచింగ్ సెంటర్లో అతి కష్టమైన, క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులందరికీ సులువుగా అర్థమయ్యేలా చెప్పేవారు. మ్యాథ్స్ చాలా సులభమైన పద్ధతిలో చెప్తున్నారన్న విషయం ఆ నోట ఈ నోట రాష్ట్రమంతా తెలిసింది. దీంతో మ్యాథ్స్ నేర్పించాలని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి కూడా పిల్లలను తల్లిదండ్రులు ఆయన దగ్గరకు తీసుకువచ్చేవారు. ఈ క్రమంలో మ్యాథ్స్తో పాటు ఇతర సబ్జెక్ట్స్ చెప్పే టీచర్లని ఆయన తీసుకున్నారు. చిన్న ట్యూషన్ సెంటర్గా మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే కోచింగ్ సెంటర్గా రూపుదిద్దుకుంది. డాక్టర్ నారాయణ తన ప్లానింగ్తో ఆయన స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేవారు. ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది. ఎంసెట్తో పాటు IIT పోటీ పరీక్షల్లో నారాయణ విద్యార్థులు విజయకేతనం ఎగరవేసేవారు. 1979లో నెల్లూరులో ఒక చిన్న అద్దె గదిలో మొదలైన నారాయణ సంస్థ దేశమంతటా ఇప్పుడు విస్తరించింది. ఓ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా ఆవిర్భవించింది ఆసియాలో. నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు IIT, JEE, నీట్, బిట్సాట్, ఎయిమ్స్, జిప్మర్ లాంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు కూడా. ఇలా ఉన్న ఆయన విద్యారంగంలో మరింత ముందుకు సాగాలని 1990లో ఉన్నత పాఠశాలలను, 93లో నెల్లూరులోని నారాయణ మహిళా కళాశాల పేరిట బాలికల రెసిడెన్షియల్ కాలేజీ స్థాపించారు. 99లో జూనియర్ కాలేజీ స్థాపించారు. అదే సంవత్సరం నెల్లూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో IIT కోచింగ్ సెంటర్స్ ప్రారంభించారు. 1990లో చివరిలోనే నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది. 1998లో నెల్లూరులో, 2001లో గూడూరులోని ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించారు. అదే సమయంలో వైద్య విద్యపై కూడా ఫోకస్ పెట్టారు. 1999లో వైద్య కళాశాలను, 2001లో డెంటల్ వైద్య కళాశాలను, 2002లో మెడికల్ కాలేజీల పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లను తిరుపతి, కర్నూలు, అనంతపురం, రాజమండ్రి, కాకినాడ వంటి పట్టణాల్లో ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని PMT, IIT, JEE కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థలు మరింత విస్తరించాయి దేశంలో. ఈ సంస్థ 2004-2005లో కరస్పాండెన్స్ విభాగాన్ని, 2007లో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వెర్షన్ ప్రారంభించింది. ప్రస్తుతం నారాయణ విద్యా సంస్థలు దేశంలో 21 రాష్ట్రాల్లో 6 లక్షల మందికి పైగా విద్యార్థులున్నారు. 60,000 మందికి పైగా సిబ్బందితో విద్యా ప్రస్థానం సాగిస్తోంది. విద్యా సంస్థల్లో నేడు నారాయణ అగ్రగామిగా నిలిచింది. ఇక నారాయణ రాజకీయ ప్రవేశం చూస్తే విద్యారంగంలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన డాక్టర్ నారాయణ రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న తపంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా అడుగులు వేశారు. ముందు టీడీపీ సర్వే విభాగానికి పనిచేసిన ఆయన క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీకి వెన్నంటి నిలిచారు.
చంద్రబాబు అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారు. కష్టకాలంలో పార్టీకి తోడుగా నిలిచిన నారాయణను చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నారాయణను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానాన్ని ఇచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో ఆయన భాగస్వామ్యం అయ్యారు. అలాగే ఏపీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖలతో పాటు నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా నారాయణ కీలక పాత్ర పోషించారు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు ఆయన. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో ఓటమి తర్వాత రాజకీయంగా ఆయన అంత యాక్టివ్గా లేరు. వైసీపీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ సమయంలో ఆయన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పలు కేసులు ఎదుర్కొన్నారు. అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో గట్టిగా నిలబడ్డారు ఆయన. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీ తరపున పోటీ చేశారు. వైసీపీ తరపున ఖలీల్ అహ్మద్ పోటీ చేశారు. 72,489 ఓట్ల మెజారిటీతో నారాయణ నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏపీలో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. కూటమి ఏపీలో సూపర్ సక్సెస్ అయింది. 164 సీట్లు కూటమి గెలుచుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు నారాయణను తన క్యాబినెట్లోకి కూడా తీసుకున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖల బాధ్యతలు అప్పగించారు. గతంలో రాజధాని అమరావతి ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ విషయంలో నారాయణ తన మార్కు చూపించారు. ఇప్పుడు ఆ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయనకు భార్య రమాదేవి, ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర. వారు విద్యా సంస్థల వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన కుటుంబంలో అత్యంత విషాదకరం సంఘటన ఏంటంటే ఆయన కుమారుడు చిన్న వయసులోనే 23 ఏళ్లకే మరణించడం. గతంలో నారాయణ గ్రూప్స్ డైరెక్టర్గా నిషిత్ బాధ్యతలు చేపట్టారు. 2017లో హైదరాబాద్లో జరిగిన కారు ప్రమాదంలో ఆయన కుమారుడు మరణించారు. నారాయణ అలాగే గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకులే. నారాయణ కుమార్తె శరణి, గంటా కుమారుడు రవితేజలు వివాహం చేసుకున్నారు. నారాయణ కుటుంబ సభ్యుల ఆస్తులు సుమారు 700 కోట్ల పైనే ఉంటాయంటారు. నారాయణ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన్ని ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన తన మార్కు చూపాలని, మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం.